హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా యొక్క యూట్యూబ్ ఛానల్ సమాచార సమీక్షకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2024 ఎన్నికల హామీలో భాగంగా ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఏటా 3 ఉచిత సిలిండర్లను అయితే ఇస్తామని ప్రకటించారు. వారు ఇచ్చినటువంటి ఉచిత పథకంపై మనకైతే లేటెస్ట్ అప్డేట్స్ అందుతూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు గారు మనకైతే ఒక హామీని అయితే ఇచ్చారు. దీపావళి పండుగ నుంచి ప్రతి కుటుంబానికి 3 ఉచిత సిలిండర్లు అనేటటువంటి పథకాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దీనికి సంబంధించి విధి విధానాలను రూపొందించండి అని అయితే అధికారులకు ఆదేశాలను జారీ చేశారు ఇప్పటికే ముఖ్యమంత్రి గారు. అయితే దీని ద్వారా మనం కానీ చూసినట్లయితే మనకి యూట్యూబ్లో చాలా ఛానల్స్లో ఏమని చెప్తున్నారు అంటే, ఈ యొక్క ఉచిత సిలిండర్లు అనేవి దీపం పథకం కింద ఎవరైతే గ్యాస్ సిలిండర్ తీసుకుంటారో వారికి మాత్రమే ఇస్తారు. అదేవిధంగా మనం కానీ చూసినట్లయితే ఈ దీపం పథకం అదేవిధంగా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేవి మహిళలకు మాత్రమే ఉచితంగా ఇస్తారు అన్నట్లయితే చాలా న్యూస్ ఛానల్స్లో తెలియజేస్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి వీరు అర్హులు అనేటటువంటి అనేక నిబంధనలు అయితే తెలియజేస్తున్నారు. మీరు ఇటువంటి వదంతులను అయితే నమ్మద్దు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎటువంటి విధి విధానాలను అయితే రూపొందించలేదు. మనకి కేవలం ఏమని చెప్పారు అన్నట్లయితే, ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లను ఇస్తాము అని అయితే తెలియజేశారు. ఎక్కడ కూడా ప్రభుత్వం మనకి ఈ ఉచిత సిలిండర్లు అనేవి మహిళల పేరున మాత్రమే ఇస్తామని అన్నట్లయితే మనకి తెలియచేయలేదు. ప్రభుత్వం అయితే కుటుంబానికి 3 సిలిండర్లు ఇస్తామని తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా అయితే అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో అదేవిధంగా ఈ యొక్క ఉచిత సిలిండర్లు అనేటటువంటి పథకాన్ని కూడా అమలు చేస్తారు. ఎవరికైతే వైట్ రేషన్ కార్డు, ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉంటుందో వారికి ఏటా 3 సిలిండర్లను అయితే ఈ పథకం ద్వారా అందజేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఆల్రెడీ ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా వచ్చింది. అదేవిధంగా మనం కానీ చూసినట్లయితే ఈ పథకంలో భాగంగా నేరుగా అయితే మనకి ఉచితంగా సిలిండర్ని అయితే ప్రభుత్వం ఇవ్వదు. దీనిలో భాగంగా ఏం చేస్తారు అన్నట్లయితే, మొదటిగా మనమైతే మన డబ్బులను పే చేసి మనం గ్యాస్ని అయితే కొనుక్కోవలసి వస్తుంది. తరువాతగాను మనం ఈ గ్యాస్కి ఎంతైతే డబ్బులను కట్టామో ఆ డబ్బులను సబ్సిడీ రూపంలో ఈ గ్యాస్ కనెక్షన్కి ఎవరిదైతే బ్యాంక్ అకౌంట్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ ఆధార్ పర్సన్ వ్యక్తికి వారి ఖాతాలో నేరుగా డబ్బులను అయితే ప్రభుత్వం జమ చేస్తుంది. దీనికి గాను మీరు ఏదైతే గ్యాస్ కనెక్షన్ ఉందో మీ గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి మీరైతే ఈకేవైసీ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్కు మీ యొక్క ఆధార్ నెంబర్ను లింక్ చేసుకోండి. ఎవరి పేరునైతే గ్యాస్ కనెక్షన్ ఉందో వారి ఆధారు వారి బ్యాంక్ అకౌంట్ లింక్ అవ్వాలి. అదేవిధంగా ఈ యొక్క ఈకేవైసీ అనేవి చేసుకోవాలి. మీరు ఇవి చేసుకొని సిద్ధంగానే ఉన్నట్లయితే దీపావళి పండుగ నుండి ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉంది. మీకు కూడా మీ కుటుంబానికి 3 ఉచిత సిలిండర్లు అయితే వస్తాయి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.